అలాగే స్వస్థత వస్తుంది, అంటే ఆరోగ్యం వస్తుంది, శుభ్రత పరిశుభ్రత పాటిస్తాము. ఇక భేదభావం పోతుంది. మమ ఆత్మ సర్వభూతాత్మ. ఇక మనకి ఏ గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు. నువ్వు వేరు నేను వేరు అనుకుంటే ద్వైతంలో ఉంటాం. ద్వైతం అంటే రెండు, ద్వై అంటే రెండు, ద్వితీయం ఉంటుంది ద్వైతం. అది ద్వైతంలో అద్వైతం అద్వితీయం ఒక రెండోది లేదు. అద్వైతం అద్వితీయం ఒకటే ఉండేది. ఇంకా భేదం ఏంది? ఒకే ఆత్మ అంతటా ఉన్నాక ఇంకా భేదం ఏంది? రెండోది ఉంటే కదా గొడవ పడడానికి, భేదభావం ఉండడానికి, నువ్వు వేరు నేను వేరు అనడానికి. శరీరాలు వేరు, అది జడము. శరీరం ఎవరితో గొడవ పడదు, ఏమి చేయదు, అది జడము. దాన్ని పట్టుకొని ఇది ఏమంటది, ఏమనదు, ఇది జడము. శరీరం కూడా జడం. ఇందులో చైతన్యం ఆత్మ ఉంది కదా, ఆత్మన అంతటా ఉంది, అందరిలో ఉంది. నీలో ఉండిన ఆత్మ నాలో ఆత్మ ఒకటే. అది లింగ భేదం లేదు, స్త్రీ పురుష నపుంసక భేదం లేదు ఆత్మకు. ఆత్మ అంతా ఒకటే. కనుక ఒకటే ఆత్మ అయినాక మనకు ఇంకెందుకు ఇంకా భేదం దేనికి? కనుక మనలో ఆత్మని అనుభూతి చెందినప్పుడు సర్వజీవుల్లో ఇదే ఆత్మ ఉంది కదా అని ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ న్యూట్రాన్లో కనుక్కున్న ఓహో ఇదంతా కూడా ఈ వరల్డ్ మొత్తం కూడా అణువు పరమాణువులమయమని సైంటిస్టులు ఎట్లా చెప్పిండ్రు, యోగి కూడా అంతరంగంలో ప్రయోగం చేస్తాడు. ప్రపంచంలో ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని కనుక్కున్నా ఇంకా కనుక్కునేది ఉంటుంది. అంతరంగంలో ప్రయోగం చేసి ఆత్మని అనుభూతి పొందితే నా ఆత్మనే అందరిలో ఉంది, నన్ను నేను ద్వేషించుకోను, నన్ను నేను కష్టపెట్టుకోను కదా అని సర్వజీవులకు సర్వజీవుల సేవ తన సేవగా భావిస్తారు. హృదయ చక్రం విచ్చుకున్నప్పుడు ప్రపంచమంతా నా వాళ్ళు అనుకుంటారు. ప్రపంచ సేవ కోసం పరితపిస్తారు. గొప్ప గొప్ప మహానుభావులు అలాగే చేశారు. కనుక ఇక్కడ మనము ఈ విధంగా బ్రహ్మజ్ఞాన భారతి మా లక్ష్యం. బ్రహ్మజ్ఞానం పూర్వము మొత్తం మహర్షులు ఋషులు జ్ఞానమే ఉన్నది. తర్వాత విదేశీ కల్చర్ తోటి మన సంస్కృతి నశించి మనం ఏడుస్తున్నాం. ఆహారంలో విదేశీయులని పరిపాలిస్తున్నాం, వస్త్రాధారణలో. కానీ మన సంస్కృతి గొప్పది, మన ఆచారాలు మంచిది, మన శాస్త్రాలు, మన ఋషులు బోధించిన యోగం లేని భారతదేశం లేదు. యోగం చేయకుండా భారతీయుని అనే హక్కు మీకు లేదని వివేకానందుడు మొదటి స్పీచ్లో చెప్పారు. కనుక అట్టి యోగ భూమి మనది. కనుక ఆ యోగం చేసి తరించడము మన సంస్కృతి మంచిది. కనుక స్వచ్ఛత ఉండాలి, స్వస్థత ఉండాలి, బ్రహ్మజ్ఞానం ఉండాలి. బ్రహ్మజ్ఞాన భారతం మా లక్ష్యము. అందరం బ్రహ్మజ్ఞానంతో వెలిగిపోవాలి. దేని వలన బ్రహ్మజ్ఞానం వస్తుంది? పుస్తకాలు చదివితేనా, గుళ్ళ చుట్టూ తిరిగితేనా, వ్రతాలు నోములు చేస్తేనా, నీళ్ళలో మునిగితేనా? నది స్నానాల వలన బ్రహ్మజ్ఞానం. సెల్ఫ్ ఎంక్వైరీ. నేనెవరు? ఊ హ్యామ్ హై. ఎక్కడి నుంచి వచ్చినాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు పుట్టినాను, ఎందుకు చనిపోతున్నా? వేదాంతం. ఉట్టి వేదాంతం కుక్కతోకకు రాయగట్టినట్టే తాత్కాలికంగా. తీరి మందు గుండు నాటు తుపాకీలో మందు గుండు వేసి కొడితే కోట కూడా వేలిపోతుంది. ఉట్టి గుండు వేస్తే పేలదు, ఉట్టి మందు వేస్తే డాము అని పేలుతుంది. అందుకనే వివేకానందుడిని ఎందుకు ప్రపంచ దేశాలు ఆకర్షించినాయి? అక్కడ తపస్సు ఉంది, విద్య ఉంది. విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్యా తపస్సులు రెండు ఉన్నాయి. థియరీ ప్రాక్టికల్లో పరిపూర్ణుడు వివేకానందుడు. 6 సంవత్సరాలు పాడుబడిన బిల్డింగ్లో తపస్సు చేశారు. అప్పుడు వాళ్ళ గురువు గారు అనుభూతి చేసినప్పుడు విదేశాల్లోని అవసరం ఉంది, ప్రపంచ దేశాలంతా అద్వైత ధర్మాన్ని వ్యాప్తి చేయమన్నారు. శంకరాచార్యులు 6 సంవత్సరాలు సింగిల్ సిట్టింగ్లో తపస్సులో కూర్చున్నారు. అద్వైత ధర్మాన్ని వ్యాప్తి చేయమంటే అప్పుడు వచ్చారు. స్వామి దయానందుడు సమస్త వేదశాస్త్రాలు చదివి తపస్సులో కూర్చున్నాడు. ఐసుగడ్డల మీద కౌపినదారుడై హిమాలయాల్లో తపస్సు చేశాడు. వేద విద్యని వ్యాప్తి చేయనాయన అంటే 3300 గురుకులాలు పెట్టి ఉచితంగా 12 సంవత్సరాలు వేద విద్యను అందించిన మహనీయుడు. ఇటువంటి వాళ్ళు జీవితంలో ఎంతో త్యాగాలు చేసి సేవ చేసిన మహనీయులు. వాళ్ళకు ఎప్పుడు స్మరించుకోవాలి మనం. కనుక ఈ విధంగా మనకు థియరీ ప్రాక్టికల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి థియరీ ఉంటే లాభం లేదు, అటు ప్రాక్టికల్ ఉంటే ఏంటంటే ఇతరులకు ప్రాక్టికల్ ఒకటి ఉండి థియరీ లేకపోతే ఇతరులకు ఎక్కువగా వ్యాప్తి చేయలేరు. విద్య ఉన్నప్పుడు ఎక్కువ మందికి వ్యాప్తి చేయగలుగుతారు. కనుక ఈ రెండు అనేది 2 కళ్ళు 2 కాళ్ళు ఉన్న వాళ్ళు పరిపూర్ణ వ్యక్తులు. అన్ని అవయవాలు 2 ఉన్నాయి చూడండి, అన్ని చెవులు ఇవన్నీ 2 ఉన్నాయి. కనుక ఈ విధంగా మనకు థియరీ ప్రాక్టికల్ అనేది ఉండాలి. అంటే వేదాంత విచారణ ప్లస్ యోగము ప్రాక్టికల్ 2 ఉండాలి. కనుక మనము మరి సాధన చేద్దామా? సాధన చేసి మనల్ని మనం తరింపజేసుకున్నట కోసము. మనం తనను తరించలేదు. ఇప్పుడు మనకు భోజనం లేదు, ఇతరులకు పెట్టలేము. మనకు విద్య లేదు, ఇతరులకు అందించలేము. మనం ఎన్లైటైన్మెంట్ పొందలేము, ఇతరులకు మనం ఉద్ధరించలేము. ఇప్పుడు మనకే ఈత రాదండి, నదిలోకి దూకేసినాము. ఆయనను పట్టుకున్న వాడికి ఇద్దరిలోనికి మునిగిపోతారు. గుడ్డివాడిని తోవ చూసినా అనుకోండి, ఆ గుడ్డివాడిని పట్టుకుంటే లోయలో పడిపోతాం. అడవిలో పోతుంటే ఏదో లోయలో పడిపోతాం, అంతేనా కదా? అలాగే గుడ్డి ఎద్దు చేలో పడ్డదనుకో, అది ఎన్నడూ బయటికి రారు. అలాగే ఇట్లా పరిస్థితి. అంటే థియరీ ప్రాక్టికల్ తోటి పరిపూర్ణత్వం పొందినప్పుడు అప్పుడు ఒక జ్యోతితోటి 1,00,000 జ్యోతుల్ని వెలిగించవచ్చు. ఒక మహానుభావుడు 1,00,000 మందికి హెల్ప్ చేయొచ్చు. వివేకానంద స్వామి అంటే 1,00,000 మందితో సమానం. 1,00,000 మంది చేయలేని కార్యం ఒకరు చేశారు. అట్లా దట్ ఈజ్ ఎన్లైటైన్మెంట్ గురు. అర్థమైంది? అటు పవర్ అట్లా ఉంటుంది. కనుక ఒక మలయాళ స్వామి ఉన్నాడు మహానుభావుడు, 20 పుస్తకాలు రాశాడు, 300 ఆశ్రమాలు కట్టారు. ఇప్పుడు ఒక మఠం చూసుకోనికనే బీపీ షుగర్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? పాదచారి ఏం లేవు, టెక్నాలజీ లేదు. పాదచారి భారతదేశం అంతా 4 సార్లు తిరిగాడు.
12 సంవత్సరాలు ఆకులు తింటూ తపస్సు చేశాడు తిరుమల కొండ మీద. మాణికేశ్వర మాత చూడండి 40 సంవత్సరాలు కఠోర తపస్సు చేసింది. మనం ఒక పూట ఆహారం లేకపోతే చక్కెర వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాం. యోగంలో పవర్ ఉంది, చేయండి నాయన అనే గురువులు మనకు సందేశం ఇస్తున్నారు. సత్యసాయి బాబా మూడు సంవత్సరాలు సింగిల్ సిట్టింగ్లో కూర్చున్నాడు. ఎక్కడ చింతామణి చెట్టు గుహ ఉంటుంది ఇక్కడ లోయలో. అప్పుడు వెళ్ళనిస్తుండ్రు. నేను 3 రోజులు కూర్చున్నాను అందులో ధ్యానంలో. ఇప్పుడు వెళ్ళనియరు. ఇప్పుడు గేట్లు పెట్టారు. నేను 30 సంవత్సరాల సంగతి చెప్తున్నా. ఇప్పుడు అట్లా అంతా తపస్సు చేయండి. ఎవరు ఎన్లైటన్మెంట్ పొందలేదు, లోకసేవ చేయలేరు. సంకల్ప శక్తి రావాలి. ఇప్పుడు అట్లా కనుక చేదు ఉంటే దాన్ని షుగర్ అనరు, తీపి అనరు, అదే మనం చక్కెర అనరు, పంచదార అనరు చేదు ఉంటే. మరి అలాగే స్వార్థం ఉంటే రుచి అనబడదు. సింపుల్ లాజిక్ ఇది. సర్వం త్యాగం, వాళ్ళ గురించి ఏం ఆశించరు. కనుక హృదయ చక్రం ఇచ్చుకుంటే ప్రపంచానికి నేను ఏదో చేయాలని తపన ఉంటుంది. కనీసం హృదయ చక్రం వరకు వస్తే మరి సహస్రానంలో నిలిచిన వారు దేవుడు, సాక్షాత్తు భగవంతుడు. కనుక ఈ ప్రపంచంలో ఏ గురువులు ఉన్నారు అనుకోంగో అక్కడ ఉన్నారు విద్యాప్రకాశం స్వామి. 12 సంవత్సరాలు అపక్వారం, నాలుక రుచి లేదు, ఉప్పు లేదు, కారం లేదు, నానబెట్టిన గింజలు, మొలకలు కొన్ని, ఒక పచ్చి కొబ్బరి చిప్ప అంతే. స్వామి శివానంద సరస్వతి డివైన్ లైఫ్ సొసైటీ, ఆ మహానుభావుడు హిమాలయంలో తపస్సు చేసి వేదాంతాన్ని యోగాన్ని అందరికీ ఫ్రీగా అందించాడు పుస్తకాలతో సహా. శంకరాచార్యులు చూడు, దక్షిణామూర్తి, ఆ పూర్వ ఋషులకి సనక సనందనాథులు అందరు గురువుల కానుకోండి. వాళ్ళకు ఇది గురువు మౌనంలో ఉన్నాడు, శిష్యులు గొప్ప ఎన్నో డౌట్లతో వచ్చారు. గురువుని చూడగానే డౌట్లు అని పోయినాయంట. చూశారా మహానుభావులు అందరి చూడు, వేదవ్యాసులు అందరి మహానుభావులు. రామకృష్ణ పరమహంస ఎంత త్యాగి. భక్తి మార్గం, భక్తి ధ్యానం అంటే శరణాగతి ధ్యానం చేశాడు ఆయన. భక్తి అంటే శరణాగతితో కూర్చున్న 24 గంటలు ధ్యానం చేశాడు. చివరిలో ఇంకా సహకారంలో ఉన్నాడు కాబట్టి తోతాపురి సహకారంతో చివరిలో ఆయన ఇది కాదు నాయన, నువ్వు అమ్మ నీ స్వరూపం కంటే వేరు కాదు, లయం చేసే పద్ధతి నేర్పారు వారికి తోతాపురి. అట్లా రమణ మహర్షి నువ్వెవరో నువ్వు తెలుసుకో అంతే. ఇంకా ఆయన శరణాగతి ధ్యానం, నీకు ఆత్మకు భగవంతుడికి శరణాగతితో చెయ్యి. నేను ఎవరిని అని విచారణ ధ్యానం వారు చేసింది. అట్లా ఆ మహానుభావులు అందరు ఎందరినో మనం పెట్టుకున్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి మామూలు గృహస్థ జీవితం గడుపుతూ ఆయన గొప్ప కాలజ్ఞానాన్ని రాశారంటే ఎట్లా రాశారు? రవ్వలకొండలో తపస్సు చేశారు చిన్నప్పుడు. కనుక ఆ తపస్సు వలన ఎటువంటిదంటే చాలా, ఆనాడు వశిష్ఠుల దగ్గరికి వెళ్ళి ఆ కామదేవుని చూసి అసూయ చెందాడు. ఒక సాధువు దగ్గర 1,00,000 మందికి అన్నం పెట్టింది, దాన్ని లాక్కొని పోతుంటే 1,00,000 మందిని ఓడించింది ఒక్క గోవు, ఆఫ్టర్ ఆల్ గోవు. అబ్బా ఇంత శక్తివంతమైన గోవు ఈయన దగ్గర ఉందంటే అది సంకల్ప శక్తి. ఆ గోవు అంటే సంకల్ప శక్తి వశిష్ఠుడి. అబ్బా భుజబలం, అస్త్రబలం, శస్త్రబలం, ఈ బలాల ముందు ఒక గోవు ముందు ఓడిపోయానే. అయ్యో బ్రహ్మ తేజం నుంచి వచ్చిన బలమే నిజమైన బలం కదా. అస్త్రబలం, శస్త్రబలం, జనబలం, ధనబలం, ఈ అన్ని బలాలు ఉట్టి నిర్వీర్యం కదా. బ్రహ్మ తేజం నుంచి వచ్చిన బలమే నిజమైన బలం. అది వశిష్ఠుడి దగ్గర ఉంది. అది నేను కూడా పొందుతానని రాజ్యాన్ని పిల్లలకు అప్పచెప్పి తపస్సుకి వెళ్ళాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, చివరికి సాధించాడు. సృష్టికి ప్రతి సృష్టి చేశారు. రికమెండేషన్ చెల్లలేదు స్వర్గంలో. నేను కొత్తది స్వర్గాన్ని రివర్స్లో స్వర్గం సృష్టించారు. మరి ఎట్లా ఒక సామాన్య రాజు, ఒక సామాన్య కౌశికుడు అనే రాజు విశ్వామిత్ర మహర్షికి ఎట్లా మారాడు, బ్రహ్మర్షికి ఎట్లా మారాడు? కృషి ఉంటే ఋషులు అవుతారు. ఇదే ఒక సామాన్య 12 ఏళ్ల బాలుడు మార్కండేయ ఋషిగా ఎట్లా మారాడు, చిరంజీవిగా ఎట్లా మారాడు? మహామృత్యుంజయ క్రియ వశిష్ఠుల వారి దగ్గర నేర్చుకున్నాడు, సాధన చేశాడు, చిరంజీవిగా మారాడు. అల్పాయుషుడు, ఆయుష్ పెంచుకున్నారు. భర్త ప్రాణాలు ఒక సాధారణ గృహిణి ఎట్లా రక్షించుకున్నది? సావిత్రిదేవి ఒక మామూలు గృహిణి అండి. ఒక యమధర్మరాజు అంటే చనిపోయే వాళ్ళకే కనిపిస్తాడు. భర్త ప్రాణాలని తీసుకొని వెళ్తుంటే ఎంబడించింది, భర్త ప్రాణాలని రక్షించుకున్నాడు. యోగ మార్గం, అదే యోగ మార్గం. త్రిమూర్తులను చిన్నపిల్లని ఎందుకు చేసింది అనసూయాదేవి? అదే యోగ బలం, తపోశక్తి, యోగ మార్గం. పూజలు వ్రతాలు చేసుకుంటే కూర్చోలే, కళ్ళు మూసుకొని కూర్చోవడమే. అట్లా ఎందుకంటే మనకు వేపూరు హనుమదాసులు ఒకటి రాశాడు, ఎంత తమాషి ఉన్నది చూడు అది ఇంతంతనరానిది నేడు సంతతము నీ చింతతో సీతా కాంతుని చూసుతూ కన్నులు మూసితే. అంటే లోపల తమాష ఏముందో చూడండి. ఆయన పల్లెటూరు వాడుక భాషలో రాశాడు. బయట తమాషలు అంటే బయట ఎంటర్టైన్మెంట్ అంతా చూస్తున్నాం, లోపల ఒక మంచి ప్రపంచంలో ఏదో ఉంటుంది. సంతతం అంటే ఎల్లప్పుడు నిశ్చింతతో, ఏ చింత లేకుండా సంతతం నిశ్చింతతో సీతాకాంతుని అంటే ఆ శ్రీరామచంద్రుడిని చూస్తూ కన్నులు మూసుకుంటే ఎంత తమాష, ఎంత ఆనందం ఉంది చూడండియా అన్నారు. అంటే ఆ బ్రహ్మానందం ఉందయా లోపల, బయట ఆనందాల కోసం ఎందుకు ప్రాకులాడతారు? జావ కోసం కాదు, అమృతం లోపల ఉంది. లోపలికి తిప్పుకోండి, ఇంద్రియాల్ని లోపలికి తిప్పుకుంటే అమృతం వస్తుంది. ఇంద్రియాల్ని బయటికి తిప్పితే జావ అంబలి.
సద్ది జావ దొరుకుతుంది. పాచిపోయిన జావ కోసమే మనం చాలా ఇది చేస్తాం. అంటే భౌతిక విషయాల కోసం యుద్ధాలు చేస్తున్నాం. కనకం కాంత కోసం, పేరు కోసం, ప్రతిష్టల కోసం, ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు పీఠాల కోసం మతాల్లో కూడా యుద్ధాలు జరుగుతాయి. నలుగురు శిష్యులు ఉన్నారనుకో, పీఠం నీదా నాదా, గురువుకి ఎవరికి మనం ఇదని. కనుక ఇవన్నీ అంటే తపస్సు లేకపోతే అన్ని అనర్థాలు ఇస్తాయి, బ్రహ్మజ్ఞానం లేకపోతే అన్ని అనర్థాలు ఇస్తాయి. బ్రహ్మజ్ఞానం వస్తే త్యాగం ఉంటుంది, సేవ ఉంటుంది. కనుక మనము ఆ బ్రహ్మానంద స్థితి పొందలేకపోతేనే, దైవానుభూతి జన్మలో పొందలేకపోతే అని తప్పించాలి. ఇవన్నీ ఇంకా సర్వం మన అంటారు కదా. ఒకటి ఏంటిదంటే, ఇంద్రియాలకు దాసుడు అయిన వాడు ప్రపంచానికంతా దాసుడు. మలయాళ స్వామి కొటేషన్ ఇది. ఎవరికి ఇంద్రియాలు దాస్యం చేస్తావో ప్రపంచమంతా వాళ్ళకు దాసులు. అంటే చక్రవర్తులు కూడా ఒక సాధువు, కౌపీనం కట్టుకున్న సాధువులకు శిష్యులు ఎట్లా మారారు అంటే ఇంద్రియాలు దాస్యం ఏంటంటే యోగ మార్గం ద్వారా అంతర్ముఖం చేసుకున్నారు. ఓంకారం అనే గ్రంథం చదవండి స్వాముల వారిది, యోగ మార్గం. కనుక ఇక చక్కగా మరి ప్రాక్టికల్ సాధన చేద్దామా? పెద్ద వయసు వాళ్ళు ఉంటే కుర్చీలో కూర్చోండి, కాళ్ళంతా చాపుకోండి ఒక 2 నిమిషాలు.